హలో జహాపనా, హౌ ఆర్ యు? చేతి నిండా సినిమాలతో మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. అసలు ఒక మూవీ సెట్స్ పై ఉండగానే ఇంకొక మూవీని లైన్ లో పెట్టేస్తున్నారు. నాని, నాగచైత్య లాంటి టైర్ 2 హీరోల దగ్గర నుంచి అడుగుశేషు, జొన్నలగడ్డ సిద్ధు లాంటి టాలెంటెడ్ హీరోల వరకు అందరూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేకాత్రేయ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు సరిపోదా శనివారం. ఈ సినిమా తర్వాత హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో హిట్ 3 మూవీలో నాని నటించబోతున్నారు. ఇంతకు ముందు నానితో దసరా సినిమా చేసిన శ్రీకాంత్ వదిలతో ఇంకో సినిమా నాని ప్లాన్ చేశాడు. తమిళ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్, శేఖర్ కొమ్మల లాంటి వాళ్ళతో కూడా హీరో నాని సినిమాలు ఓకే అయ్యాయి. నాదొక రిక్వెస్ట్, వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయకపోవడం వల్ల నా వీడియోకి రీచ్ ఉండట్లేదు. సో మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ ఉండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. లాస్ట్ 1.5 years నుంచి బిగ్ స్క్రీన్ మీద కనిపించిన అడుగుశేషి ఇప్పుడు గూఢచారి 2 సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇదే కాకుండా డెకాయిట్ అనే సినిమా షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఓవైపు నిర్మాతగా మరోవైపు హీరోగా బిజీగా మారాలని చూస్తున్నారు. రానా ఆల్రెడీ తేజ డైరెక్షన్ లో రాక్షస రాజ్యం అనే మూవీ అనౌన్స్ చేశాడు. అలాగే వెట్టాయన్ మూవీలో రజనీకాంత్ తో కలిపి నటిస్తున్నాడు. దీంతో పాటు రానా నాయక్ 2 వెబ్ సిరీస్ కూడా షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇక మనం తర్వాత చెప్పుకోబోయేది విజయ్ దేవరకొండ కోసం. రీసెంట్ గా ఈ రౌడీ స్టార్ ఫ్యామిలీ స్టార్ అనే ఫ్లాప్ సినిమా తీశాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిరునూరు దర్శకత్వంలో VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా తన బర్త్డే సందర్భంగా ఇంకో 2 సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో SVC59, టాక్సీ వాలా మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో VD14 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతానికైతే తండేల్ మూవీ పనిలో బిజీగా ఉన్నాడు. తండేల్ మూవీ ఒక సర్వేయల్ యాక్షన్ థ్రిల్లర్. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మూవీ మేకర్ ట్రై చేస్తున్నారు. తండేల్ తర్వాత నాగచైతన్య విరూపాక్ష లాంటి హిట్ సినిమా తీసిన కార్తీక్ వర్మ దండుతో ఒక సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమా కూడా అయిపోతే మజిలీ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణతో ఒక సినిమా ప్లాన్ చేశాడు. ఇంకా రామ్ పోతినేని విషయానికి వస్తే ప్రస్తుతం డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ రెడీగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ఈ మూవీని డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా తర్వాత మిస్సెట్టి మిస్టర్ పులిశెట్టి డైరెక్టర్ పి మహేష్ తో రామ్ పోతినేని ఒక సినిమా చేయబోతున్నాడు. టిల్లు స్క్వేర్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేస్తున్నాడు. తన స్టైలిష్ నీరజ కోనాన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాల తర్వాత టిల్లు క్యూబ్ ను కూడా షర్ట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో రిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు కరుణ్ కుమార్ డైరెక్షన్ లో మట్కా అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. వీటితో పాటు డైరెక్టర్ మేరపాటి గాంధీ విక్రమ్ సిరికొండ మూవీలు కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక నిఖిల్ విషయానికి వస్తే భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో స్వయంభూ అనే భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా ఈ మధ్యనే రామ్ వంశీకృష్ణతో ది ఇండియన్ హౌస్ అనే పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాడు. సుప్రీం హీరో సాయిధరం తేజ్ రీసెంట్ గా రోహిత్ అనే కొత్త డైరెక్టర్ తో SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని అనౌన్స్ చేశాడు. అంతకు ముందు డైరెక్టర్ సంపద్ నైన్ తో గాంజా శంకర్ అనే మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఇక మాస్కా దాస్ విశ్వక్సేన్ విషయానికి వస్తే ఇదే సంవత్సరంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు లైలా అనే మూవీలో లేడీ గెటప్ తో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇదే కాకుండా మెకానిక్ రాకీ అనే మరో మాస్ ఎంటర్టైనర్ లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా విశ్వక్సేన్ తానే డైరెక్టర్ గా మారి ఇంతకు ముందు తీసిన ఫలక్నామా దాస్ సీక్వెల్ గా ఇంకో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు వెంకీ కుటుంబ డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇదే కాకుండా వేణు శ్రీరామ్ తో తమ్ముడు అనే సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ తో ఒక సినిమా కమిట్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మనమే సినిమాతో డిసప్పాయింట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్ సర్వానంద్ ప్రస్తుతం సామాజ వర్గం నా ఫేమ్ రామ్ అపరాజు డైరెక్షన్ లో మూవీ యాక్ట్ చేయబోతున్నాడు. అంతేకాకుండా లోసర్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో కూడా ఓ సినిమా కమిట్ అయినట్టు తెలుస్తుంది. యూత్ కింగ్ అఖిల్ అక్కినేని కూడా కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు. అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తో అఖిల్ 6 అనే మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. దీని తర్వాత వినరోపాగ్యం విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ తో రూరల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వేమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తో టైసన్ నాయుడు అనే మూవీ ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా లూదిర్ డైరెక్షన్ లో వాహన అనే మూవీ, కౌశిక్ అనే డైరెక్టర్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.